మనకి లేటెస్ట్ గా అంటే ఎప్పుడో జరిగింది, ఎప్పుడో పహల్గామ్ దాడి తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్ అప్పుడు సహాయం చేసింది, ఇప్పుడు బయటకు వచ్చింది. ఇట్లా ఎన్నో దేశాలు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక దేశం ఎదుగుతున్నప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం దగ్గర నుంచి అభివృద్ధి చెందిన దేశం కింద మారబోతున్నటువంటి టైంలో ఇట్లాంటి అనగదొక్కడే ప్రయత్నాలు కావచ్చు, లేదు డెవలప్మెంట్ లో కొంచెం బ్యాక్ వెళ్ళాలి అనే ఉద్దేశంలో కావచ్చు, కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. సో ఇండియా ముందున్నటువంటి ఆప్షన్ ఏమనుకోవచ్చు, దౌత్యమే అంటున్నారు మూర్తి గారు. ఏ విధంగా చైనాను కావచ్చు, చైనాలో ఆలోచించే దేశాలు కావచ్చు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలంటే ఏంటంటారు ముందున్న పాయింట్? అంటే మూర్తి గారు చెప్పేటువంటి ఒక దీంట్లో అంటే దౌత్య పరంగా చేయాలి అనేటువంటి దాంతో ప్రయత్నాలు చేసినా కూడా, జరుగుతున్నా కూడా చైనా అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి తమాషా అయిన దేశం అండి. ఇప్పుడు మూర్తి గారు చెప్పినట్టుగా మనం ప్రో అమెరికాగా కనిపిస్తున్నాం కాబట్టి చైనా మనల్ని వెంటాడుతోంది అనేటువంటి అభిప్రాయాన్ని మూర్తి గారు చెప్పారు. అయితే ఇది ఎప్పుడు సంగతి ఈ మధ్య వచ్చే అభిప్రాయం తీసుకున్నారు. ఇప్పుడు 62లోనే దాడి చేసే ఉద్దేశం ఎందుకు వచ్చింది వారికి మన మీద, భారతదేశం మీద? అప్పటికే మనం ప్రో అమెరికా కాదుగా, ఆన్లైన్ మూవ్మెంట్ లో ఉన్నాం కదా. అయినా సరే చైనా సాహసం చేసింది. సో వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు చైనా ఎందుకు ఎదిగిందండి? చైనా గొప్పగా ఎదిగింది, ఆర్థికంగా ఎదిగిందంటే అమెరికా ఎదిగేలాగా చేసింది దాన్ని. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా తీసుకొచ్చి చైనాలో పెట్టుబడి పెట్టారు. అమెరికా కంపెనీలన్నీ చైనాలో పెట్టుబడి పెట్టాయి. చైనాలో నిజంగా టెక్నాలజీ డెవలప్మెంట్ అద్భుతంగా సొంతగా గనక జరిగి ఉంటే అసలు నోబెల్ లారెట్స్ చైనాలో ఎక్కువ మంది ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో టెక్నాలజీలో. బట్ చైనాలో ఉన్నటువంటిది ఏమిటంటే ప్రపంచంలో ఎక్కడైనా ఒక కొత్త టెక్నాలజీ రాగానే దాన్ని కాపీ చేసి మినియేచర్ చేస్తూ ఇంకోలాగానో ఉపయోగించుకునేటువంటి ఇది మాత్రం వాళ్ళకి వచ్చింది. రెండోది, చైనాకి అంతర్గతంగా ఎటువంటి ప్రత్యర్థులు లేరండి. వాళ్ళకి ఆ కమ్యూనిస్ట్ చైనా అనేటువంటిది నియంతృత్వ పాలనలో ఉంది. ఎవడైనా ఎదురు తిరిగితే కాల్చి మారేస్తాడు, లేదా తీసుకెళ్ళి ఎక్కడో జైల్లో కుక్కేస్తాడు. ఎదురు తిరిగేందుకు అవకాశం లేదు. ఇక్కడ మన కమ్యూనిస్టులు మాట్లాడే 10 గంటలు, శ్రమ దోపిడీ ఇవన్నీ చైనాలో జరుగుతూనే ఉన్నాయి. మానవ హక్కులు అక్కడ ఏమీ లేవు. మనుషుల్లాగా, యంత్రాలలాగా పనిచేయిస్తున్నారు వాళ్ళతో, ప్రజలతో. తిరగబడే వాళ్ళు ప్లీజ్ కంక్లూడ్ అండి. చైనా డంప్ చేశారు అంటే మనకు ప్రయోజనాలకి సిగ్నల్ ఇష్యూ ఏదో కనిపిస్తోంది దుగ్గరాజు గారు. ఆడియో మొత్తం బ్రేకే వస్తుంది, సమయం కూడా లేదు. ఫైనల్ స్టేట్మెంట్ తీసుకుందాం మూర్తి గారి దగ్గర నుంచి ఒక్కసారి, ఎందుకంటే ఇప్పటి వరకు ఓకే, ఈ 30 సెకండ్స్ నుంచి ఎందుకు ఆడియో బ్రేకే వస్తుందో ఒక్కసారి సిగ్నల్ చెక్ చేయండి. మూర్తి గారు ఫైనల్ స్టేట్మెంట్ ప్లీజ్. ఏంటి ఈ కంట్రీ వేషాలకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలంటే ఏంటి, దౌత్యంతో పాటు ఇంకే విధంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి ఇండియా మీద ఉన్నటువంటి పరిస్థితులు? ఇప్పుడు వారు కూడా అంగీకరించారు అంతర్గతంగానే మనదంతా కూడా విభిన్న జాతులు, విభిన్న భాషలు, విభిన్న పద్ధతులు కలిగిన భారతదేశం అమ్మా ఇది. చైనాలో అలా కాదు. మేజర్ గా చైనాలో ఒకే భాష ఉంటుంది, చైనా భాష ఉంటుంది. అందుకనే వాళ్ళు అమెరికా వాళ్ళు ఇంగ్లీషు ఇవన్నీ కూడా నేర్చుకోలేదు. వాళ్ళు చేసుకున్న ట్రీట్, అమెరికా తోటి చైనా చేసుకున్న ట్రీట్ ఏంటంటే, మీ టెక్నాలజీని మా ఫ్యాక్టరీలో పెట్టండి, 10 ఏళ్ల తర్వాత మీరు వెళ్ళిపోవాలి, 10 ఏళ్ల వరకు మీ ఇష్టం అని అన్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే అమెరికా టెక్నాలజీని పిలిచి మ్యానుఫ్యాక్చరింగ్ కాదు డెవలప్ చేస్తున్నది, అమెరికాకు ఉపయోగపడేటట్టుగా మనం ట్రీట్ చేస్తున్నాం. అందుకని మన వాణిజ్య ఒప్పందాల్లో అమెరికా తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆయుధాలు తెచ్చుకోవడం కాదు, మనం సొంతంగా ఇప్పుడు సింధూరాలో మనం సొంతంగా మేక్ ఇన్ ఇండియా ఇది తయారు చేసుకున్నాం మనం. అట్లా యుద్ధ పాఠంలో మనం నిలదొక్కుకోవాలి, అది మంచి ప్రయత్నం. అదే సందర్భంలో అంతర్గతంగా అంటే ఇక్కడ అమిత్ షా గారు నిన్నగాక మొన్న ఇంగ్లీష్ మాట్లాడితే తలదించుకోవాలి, మెడిసిన్ ఇంజనీరింగ్ కూడా ఈ మన మాతృభాషలో చేసుకోవాలి అని అంటాడు. 2400 ఒక్కటే విషయం, 2400 కోట్లు సాంస్క్రిట్ ని వృద్ధి చేయడానికి ఇచ్చారు. 150 కోట్లు కూడా తెలుగుడు
మన దగ్గర భిన్నమైన భాషలు సంస్కృతి ఉన్నప్పుడు వీటిని ఐక్యం చేయగలిగే అంతర్గత పాఠవాన్ని కనుక తీసుకురాకపోతే మత ఉద్రిక్తతలు పెరుగుతాయి, భాషా ఉద్రిక్తతలు పెరుగుతాయి, ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతాయి. ఈ సమస్య చైనా వాళ్ళకి లేదు, నేను చెప్పొచ్చేది అది. ఆ సమస్యని పరిష్కరించుకోండి. కమ్యూనిస్టులు ఉన్నారా, నియంతృత్వం ఉన్నప్పుడు ఆయన చెప్తున్న దాన్ని బట్టి ఇప్పుడు అందరినీ భయపెట్టి లోపలేస్తే ఎదుగుతామని కాదు అక్కడ. అందుకని భిన్న సంస్కృతులు ఉన్న భారతదేశాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, దౌత్యం ఎట్లా ఉండాలి, ఇది మనం నేర్చుకోవాల్సింది. ఆ విధంగా కేంద్రంలో ఉన్న పాలక వర్గం మిగతా పాకిస్తాన్ ఆ విధంగా ప్రయత్నం చేసాయి కదా. ఇదైతే మత సామరస్య, మతాలన్నీ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి మతాల మీద చిచ్చు పెట్టాలనే కదా పహల్గామ్ లో ఆ విధంగా మతాలని అడిగి అవునో కాదో నిర్ధారించుకొని అయినప్పటికీ మన ఐక్యత ముందు పాకిస్తాన్ కుటిల యత్నాలు ఎంత వరకు ఫలించారని మనందరికీ తెలుసు. 0%. ఏ ఒక్కరు కూడా ఆఖరికి ముస్లిం సంబంధిత అంటే ఆ మతానికి సంబంధించిన వ్యతిరేకించినటువంటి సందర్భం. సో ఆ విధంగా ఇండియాని కంట్రోల్ చేయాలి, ఇండియా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే కనుక అది ఏ దేశానికి కాని పని. అందరం కూడా ఒకే త్రాటి మీద ఉండి అందరూ ఒక్కటే అనే భావనలో ఉన్నంతసేపు కూడా ఇటువంటి కుటిల ప్రయత్నాలు అయితే జరగదు. థ్యాంక్ యూ సో మచ్ దుగ్గరాజు గారు, మూర్తి గారు, మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు.